అందరికీ నమస్కారం. మీ యొక్క భోజన్మ శ్రీనివాసుని. ఈరోజు మనము ఒక అద్భుతమైన వైద్య విధానం మీకు చూపెడతాను. ముందుగా నాకు సిద్ధ వైద్యాన్ని నేర్పించి, అంటే జొన్న గింజంత పరిమాణంతో, గురుగింజంత పరిమాణంతో వైద్యం చేసే విధానం నేర్పించిన నా గురుదేవులు శ్రీపద బ్రహ్మచారి గారికి పాదాభివందనం చేస్తూ ఈ యొక్క వీడియో చేస్తున్నాను. భారతదేశంలో 300 సంవత్సరాల క్రితం చేసే వైద్యాన్ని నాకు ఇది సూది మనంత మందు అనేది మీరు వినే ఉంటారు, అక్కడక్కడ కొన్ని గ్రంథాలలో ఎంచుంటారు. దాన్ని నాకు నేర్పించి, అంటే ఈ వైద్య విధానం ఇది ఇంతే బిడ్డ, ఇట్లా చేయాలి నువ్వు అని నాకు జీవం పోసి నా వైద్య విధానాన్ని మార్చిన శ్రీపద బ్రహ్మచారి గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలతో, అంటే ఇంత పరిమాణంలో కనుక ప్రతి అంటే ఉదయం సాయంత్రం 4 గంటలకు, అంటే ఉదయం టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మనం దీన్ని ఈ ఔషధంతో పాటు కాస్తంత కర్పూర శిలాజితో దీంట్లో కలిపి ఇస్తాము. ఎలాంటి మొండి వ్యాధికైనా కూడా కేవలం 5 రోజులలో అద్భుతమైన రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. మేము ఎంతో మందికి ఇచ్చాము. కాబట్టి ఏంటంటే వైద్య విధానంలో ఎప్పటికప్పుడు నా గురువులు చెప్పే మాట ఏంటంటే ఎప్పటికప్పుడు శిక్షణ తీసుకుంటుండాలి. ఎందుకంటే చెట్ల మీదనే ఆధారపడద్దు, సిద్ధ వైద్యం మీద ఆధారపడద్దు, దేని మీద ఆధారపడద్దని గురువులు చెప్పే మాట. ఈరోజు మనం 2030 సంవత్సరాల వరకు ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ వస్తాడని అందరూ చెప్తున్నా కూడా ప్లాస్టిక్ని ఏ మాత్రం మనం నిర్లక్ష్యం చేయకుండా కూడా వాడుతున్నాం. కాబట్టి ప్లాస్టిక్ దూరం ఉండాలి, ఆయుధారోగ్యాలతో జీవించండి. ఇంకొకటి ఏంటంటే వైద్య రంగంలో ఇది ఒక సంచలనం. ఎందుకంటే చిటికడు పొడితో మనం ఔషధాలంటే చాలా మంది ఏంటంటే ఇంత కొద్దిగా పరిమాణం ఇచ్చిరని అనేక చాలా మంది ఉన్నారు. ఈ ప్యాకెట్ కనుక సాయంత్రం మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక ప్యాకెట్ తీసుకొని అరచేతిలో వేసుకొని, దీంతో పాటు మనం ఆవు వెండ ఇస్తాం. ఆవు వెండలు కనుక అది ఉంది అంటే దాన్ని కలిపి కనుక తీసుకోగలిగితే ఎలాంటి మండి చెప్పైనా, మేము ఇప్పటివరకు కిడ్నీ స్టోన్స్కి ఇచ్చినాము, క్యాన్సర్కి ఇచ్చినాము, హెచ్ఐవి వాళ్ళకి ఇచ్చినాము, మనం కిడ్నీ డయాలసిస్ వాళ్ళకి ఇచ్చినాము. అసలు ఈ వైద్యాన్ని నాకు నేర్పించి అసలు నేర్చుకోవడమే ఒక ఒక అంటే మామూలు ఆసాం కాదు. ఇది ఏంటంటే ఎట్లుంటుందంటే వైద్యం అనేది మనం చేయాలంటే, ఇప్పుడు ఒక కూరగాయల మార్కెట్లో కనుక అన్ని రకాల కూరగాయలు దొరుకుతాయి అన్నట్టు ఏ విధంగా ఉంటుందో మనం అంటే వైద్యం కూడా అదే విధంగా చేయాలని నా గురువులు చెప్పేది. కాబట్టి వైద్య చరిత్రలో ఏంటంటే తక్కువ పరిమాణంలో ఇది, అదేమో ఔషధము, ఇదేమో కర్పూర శిలాజితు. దీన్ని ఏం చేస్తామంటే మనం దీన్ని ప్యాకెట్గా కట్టిస్తాము. ప్రతిరోజు ఒక ప్యాకెట్, అంటే 5 రోజులు మాత్రమే. 5 రోజుల తర్వాత ఏదైనా కొద్దిగా ఇంకేమైనా జబ్బు ఉంటే మళ్ళీ ఒక 5 రోజులు మానేసి ఇంకొక 5 రోజులు కనుక తీసుకోగలిగితే, చాలా మందికి 5 రోజుల్లోనే పార్కిన్స్ అనే జబ్బుకు మేము ఇస్తే ఒక 3 రోజులు వాడగానే సిండ్రోప్ అనే టాబ్లెట్లు 4 వాడేది 2 వాడుతున్నారు. అంటే ఈ వైద్యం గురించి దీనికి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే సిద్ధ వైద్య ప్రక్రియల ద్వారా కొన్ని 21 రకాల పుటాలతో తయారు చేసే ఈ ఔషధము అసలు అమృతం అన్నమాట. కాబట్టి ఏ మొండి వ్యాధికైనా కూడా నేను మోకాల నొప్పులకు ఇచ్చా, నడుము నొప్పులకు, మళ్ళీ కిడ్నీ స్టోన్స్కు, పార్కిన్సన్కు, క్యాన్సర్కు, క్రియాటిన్కు, అంటే ఈ మందు ఇస్తూ, ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రియాటిన్తో బాధపడుతుంది, క్రియాటిన్కి సంబంధించిన 1-2 మందులు ఇస్తాం దీంతో పాటు. ఇది ఏ ఔషధాన్నైనా అద్భుతంగా ఇమ్మీడియట్గా 24 గంటల్లో అణువున వెళ్ళి దాన్ని అంటే దాన్ని ఏ మాత్రం లేకుండా చేసే దివ్య ఔషధం ఇది. కాబట్టి మిత్రులారా, ఎప్పటికైనా కూడా మా గురువులు చెప్పే మాట ఏంటంటే 2000 సంవత్సరంలో వైద్యం 2001లో ఉండొద్దు, 2001లో ఉన్న వైద్యం 2002లో ఉండొద్దు. అంటే ఎప్పటికప్పుడు నైపుణ్యతతో కూడిన విద్యాభ్యాసం చేయబిడ్డని నా గురువుల దీవెన. కాబట్టి ఈ విధంగా మనం చేస్తున్నాము.
ఎవరైనా మొండి వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ క్రింది స్టోరీలో మాకు మా విద్యని నలుగురు తెలియజేస్తూ మాకు వాహిని మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో వైద్యం చేసే మమ్మల్ని మీ అందరికీ పరిచయం చేసిన సందర్భంగా ఈ వాహిని మీడియా వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్యాకెట్లు మనం నెలకు ఒక 15 ప్యాకెట్స్ ఇస్తాం. అంటే 5 రోజులు వాడిన తర్వాత 5 రోజులు మానేయాలి, మళ్ళీ 5 రోజులు వాడాలి, మళ్ళీ 5 రోజులు మానేయాలి, మళ్ళీ 5 రోజులు వాడాలి, మళ్ళీ 5 రోజులు మానేయాలి. 24 mm స్టోను ఒక 25 days వాడికి ఏంటంటే అసలు నొప్పులన్నీ పోయి అది ఎట్లుంది అని చూస్తానికి 25 రోజులు టెస్ట్ చేసుకుంటేనే రాయాలని పోవడం జరిగింది. క్రియాటిన్ 8.3 ఉన్న వ్యక్తికి ఇస్తే 3.1కి వచ్చింది ఒక నెలలో. నేను గతంలో ఎంతో మంది గురువుల దగ్గర శిక్షణ పొంది అనేక రకాల అంటే వైద్య విధానాలని అమలుపరచడానికి ప్రయత్నం చేశాను. కానీ ఇది ఒక అద్భుతమైన యోగం, సిద్ధమైంది. కాబట్టి తప్పకుండా మీరు ఏదైనా మండి బాధపడే ఉంటే స్క్రోలింగ్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా బుధ, గురు, శుక్రాల్లో మిర్యాలగూడలో ఉంటా, శని, ఆది, సోమవారాల్లో హైదరాబాద్ ఉంటా. మీకు ఒక అద్భుతమైన వైద్య విధానాన్ని మీరే మార్కెట్లో ప్రచారం చేస్తారు. ఎందుకంటే మేము ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎక్కువ మంది కాల్స్ వస్తున్నాయి కాబట్టి ఫోన్లో అపాయింట్మెంట్ తీసుకొని తప్పకుండా వచ్చి కలుస్తారని, మీరు ఆయురారోగ్యాలతో జీవిస్తారని కోరుకుంటూ మీ యొక్క బోధిధర్మ శ్రీనివాస్, బోధిధర్మ ఆయుర్వేద వైద్యపీఠం, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.